హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ NIELIT వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు. చాలా మంచి అవకాశం అనమాట. పోస్టులు ఏంటంటే మీకు అసిస్టెంట్ పోస్టులకి ఇస్తున్నారండి. 60,000 పర్ మంత్ శాలరీ ఉంటుంది. అండ్ మీకు దీనికి SC, ST, ఉమెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉమెన్ క్యాండిడేట్స్ ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే NIELIT.gov.in అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, రిక్రూట్మెంట్ అనేది క్లిక్ చేయాలి. ఈ విధంగా ఏమేమి ఉన్నాయో వస్తాయన్నమాట. మనకు కావాల్సింది ఏంటంటే రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. సైంటిఫిక్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ అని క్లిక్ చేయండి. ఇలా వస్తుందన్నమాట. డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి. మీరు అప్లికేషన్ అప్లై చేయాలంటే ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసి మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని తర్వాత రీలాగిన్ చేయాలి. ఇక్కడ రీలాగిన్ చేస్తే మీకు ఐడి పాస్వర్డ్ ఇస్తారు కదా, దాంతో అప్లై చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి NIELIT అనే సంస్థ, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట. ఇది కూడా ఏంటంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేట్ డైరెక్టరేట్ STQC అనే కంపెనీ తరపున వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. మీరు వర్క్ చేయాల్సింది దీనికే అనమాట. స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ డైరెక్టరేట్కి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అండ్ క్వాలిఫైడ్ పర్సన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్ కండి ఇన్ ఇక్కడ STQCలో అనమాట. సో వీళ్ళకి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ మనం ఏదైతే వచ్చామో సేమ్ www.NIELIT.gov.in ఇందులోకి వెళ్ళి మీరు ఇది తీసుకోవచ్చు నోటిఫికేషన్, అండ్ ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ క్లియర్గా ఇస్తున్నారు, చెక్ చేద్దాము. నేమ్ ఆఫ్ ది పోస్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్, నాన్ గెస్టెడ్, నాన్ మినిస్టీరియల్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పోస్ట్ అనమాట. ఇది నంబర్ ఆఫ్ పోస్టులు మీకు 78 ఉన్నాయి. అందులో చూడండి EWS, SC, ST, OBC ఉన్నాయి, అన్రిజర్వ్డ్ కూడా ఉన్నాయి. అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్కేల్ ఆఫ్ పే ఎలా ఉంటుందంటే లెవెల్ 6 ప్రకారం పే చేస్తారు. బేసిక్ పే 35,400 నుండి 1,12,400 వరకు ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 60,000 పైనే శాలరీ వస్తుందన్నమాట. దీనికి ఎసెన్షియల్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. BE ఆర్ బీటెక్ లేదంటే MSc అనేది ఎందులో చేసి ఉండాలంటే ఎనీ వన్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ ఫాలోయింగ్ అంటున్నారు. అంటే ఎలక్ట్రానిక్స్ కాంబినేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ అండ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ కానీ, సాఫ్ట్వేర్ సిస్టమ్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇన్ఫర్మాటిక్స్ ఈ ఫీల్డ్స్లో బీటెక్ కానీ MSc కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 30 years వరకు అప్లై చేసుకోవచ్చండి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 18th March వరకు టైం ఇస్తున్నారు. అప్పటి వరకు మీరు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. మినిమం 18, మ్యాక్సిమం 30 years వరకు అప్లై చేసుకోవాలి. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఓన్లీ రిటన్ టెస్ట్ అంట. రిటన్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. వేకెన్సీ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ కేటగిరీ వైజ్గా స్ప్లిట్ చేసి క్లియర్గా ఇస్తున్నారనమాట. స్ట్రీమ్ CS వాళ్ళకి అంటే కంప్యూటర్ సైన్స్, IT, ECE వాళ్ళకి, అన్రిజర్వ్డ్లో మళ్ళీ EWS, SC, ST, OBC ఈ విధంగా కేటగిరీ వైజ్గా అండ్ స్ట్రీమ్ వైజ్గా క్లియర్గా ఇస్తున్నారు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారండి. SC, ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది. OBC వాళ్ళకి 3 years అండ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కేటగిరీని బట్టి ఇట్లా ఇస్తున్నారు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఉంటుంది. సో చూసుకోండి ఫ్రెండ్స్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూడండి, ఎనీవేర్ ఇన్ ఇండియా. సో వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్కడైనా ఇస్తారనమాట పోస్టింగ్. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి, ఇక్కడ స్టేట్స్ మెన్షన్ చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళకి అయితే హైదరాబాద్ ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ రాసుకోవాలి. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్లోనే అటెండ్ అవ్వాలన్నమాట ఎగ్జామ్.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారనుకున్నాం కదా, అది మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి. చూడండి, ఫ్రమ్ టెక్నికల్ అండ్ జెనరిక్ ఏరియా నుంచి ఇస్తారంట. 3 అవర్స్ కండక్ట్ చేస్తారు. 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అండ్ మీకు ఒక రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ అనేది కట్ చేస్తారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మీ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడ పర్సెంటేజ్ ఇస్తున్నారు. ఒకసారి మీరు కేటగిరీని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ రిటన్ టెస్టే బేస్ చేసుకొని మిమ్మల్ని మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారంట. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ ఉంటాయన్నమాట. ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ మనం పైన చూపించాము. సేమ్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ లింక్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపించాను కదా, సో ఆ విధంగా వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక్కసారి మీరు అప్లై చేసే ముందు ఇవన్నీ కూడా క్లియర్గా చదువుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూడండి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళకి నిల్ అనమాట. ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. జనరల్ అండ్ ఆల్ అదర్స్ రిమైనింగ్ వాళ్ళందరూ 800 రూపీస్ పే చేయాలి. సో ఫీజు లేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి. ఉమెన్ అంటే అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా ఫ్రీ ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. 18th మార్చ్ వరకు టైం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ బీటెక్, ఎంఎస్సి చేసిన వాళ్ళకి మంచి ఆఫర్ ఇస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి, ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.